హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి హోమ్ కిచెన్ అండి. ఎప్పుడైనా ఇంట్లో సాంబార్ పౌడర్ లేకపోతే మనం ఇన్స్టెంట్గా చకచక ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గానే కనిపిస్తున్నాయి కదా. అండ్ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా మనం ఈ సాంబార్ పౌడర్ని చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటా, కానీ ఇది బయట కూడా చాలా రోజుల పాటు నిలవ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా మార్కెట్లో దొరికే సాంబార్ పౌడర్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా, లేదంటే కొంతమంది కొబ్బరి వాడి సాంబార్ పౌడర్స్ చేస్తూ ఉంటారు కదా, దానికంటే కూడా కొంచెం అన్యూజువల్గా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ దీన్ని ట్రై చేయండి. చకచకా సాంబార్ని మనం చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఇది అన్నంలోనే కాదు, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, వడల్లోకి కానీ అన్నిట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అందరూ దీన్ని తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. నేనైతే అన్నంలో తినేసా.